ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ శుభములు, వందనములు. ఈనాటి మన ధ్యానాంశము ద ప్రామిస్ ఆఫ్ క్రిస్మస్. జీసస్ ఈజ్ ఎ మైటీ గాడ్. క్రిస్మస్ వాగ్దానము. యేసు బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు జననము దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి అత్యంత గాఢమైన వాగ్దానము. దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ వాగ్దానాన్ని చేసి ఉంటున్నాడు. ఈ వాగ్దానము యేసు పుట్టడానికి 700 సంవత్సరాల ముందు చేయబడి ఉంటున్నది. భయము, అనిశ్చితి మరియు నిరాశను ఎదుర్కొంటూ చీకటిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ వాగ్దానం చేశాడు. ఈరోజు మనము ఆ పుట్టబోయే శిశువునకు ఇవ్వబడిన నామములలో ఒకటైనటువంటి బలవంతుడైన దేవుడు, మైటీ గాడ్ గురించి ధ్యానిద్దాం. యేసు మానవ రూపంలో దేవుని శక్తితో ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. మైటీ గాడ్ అనే పదబంధము ఎల్ గిబోర్ అనే హిబ్రూ పదం నుండి వచ్చి ఉంటున్నది. ఎల్ అనగా దేవుడు, గిబోర్ అనగా బలవంతుడు, శక్తిమంతుడు, తన ప్రజల కొరకు పోరాడేవాడు, వారియర్ అనే అర్థాలు కలిగి ఉంటున్నది. పశువుల తొట్టిలో పరుండబెట్టిన ఆ శిశువు బలహీనుడు, నిస్సహాయుడు కాడు. శక్తితో, వినయంతో నింపబడిన దేవుని కుమారుడు శరీరధారి అయి ఈ లోకంలోనికి పంపబడి ఉంటున్నాడు. ఆయనకు పాపముపై, తుఫానులపై, మరణముపై అధికారం ఇవ్వబడి ఉంటున్నది. ఆయన మానవులను తమ పాపముల నుండి రక్షించడానికి, స్వస్థపరచడానికి, పునరుద్ధరించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మన జీవితాలలోని చీకటిని పారద్రోలి వెలుగులను నింపగలిగిన శక్తిమంతుడైన దేవుడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూతురు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించినని యెషయా ప్రవక్త ప్రవచించారు. భయంలో ఉన్న వారికి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, బంధకములలో ఉన్న వారికి స్వేచ్ఛను తెచ్చే దేవుడు, నిరాశలో ఉన్న వారికి ఆశను చిగురింపజేయగలవాడు. ఈ క్రిస్మస్ మన జీవితాలలో వెలుగును నింపటానికి వచ్చింది. ఎవరైతే ఈ సమయంలో శోధనలను, క్లిష్ట పరిస్థితులను, నిరుత్సాహమును, అనారోగ్యమును, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటున్నారో గుర్తించుకోండి, మనం మన సొంత బలంతో వీటిని అధిగమించలేము. ఆ శక్తిమంతుడైన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన శక్తి ఎన్నటికీ తగ్గదు. వీటన్నిటి మీద మనకు విజయాన్ని చేకూర్చే రాజు ఆయన. ఆయన మానవునిగా ఈ లోకంలో జన్మించి శిలువ మానుపై శ్రమపడి మరణించి తిరిగి లేచి సమస్త మానవాళికి గొప్ప శత్రువులైనటువంటి పాపము, మరణము మరియు అపవాదిని జయించిన శక్తిమంతుడైన దేవుడని ఆయన నిజంగా నిరూపించాడు. ఆయన ద్వారా మనకు పాపక్షమాపణ, స్వేచ్ఛ, నిత్యజీవపు వాగ్దానము అనుగ్రహింపబడ్డాయి. క్రిస్మస్ అనేది పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువు కథ మాత్రమే కాదు. ఇది దేవుని వాగ్దానము నెరవేరిన వేడుక. ఆయన మనలను రక్షించడానికి, బలపరచడానికి, విడిపించడానికి మరియు శాశ్వతంగా పరిపాలించడానికి ఈ లోకంలోనికి ఇచ్చేసి ఉంటున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా అశక్తిమంతుడైన దేవుని పట్ల విశ్వాసంతో జీవిద్దాం. ఆ సర్వశక్తిమంతుడు మన భారములను, చింతలను, మన భయముల నుండి మనలను దూరపరచగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీయూ లేదు. సర్వశక్తిమంతుడు మనతో కూడా ఉన్నాడన్న ధైర్యంతో ముందుకు నడుద్దాం. మన రేపటిని ధైర్యంగా, నమ్మకంగా ఎదుర్కొందాం. ఆ సర్వశక్తిమంతుడు మాత్రమే ఆరాధనకు అర్హుడు. విశ్వాసంతో ఆరాధనకు పాత్రుడైన క్రీస్తు యేసునకు స్తుతులను అర్పిద్దాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరట ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.com
www.fibaa.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.